श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगళం। ప్రేక్షక మహాశయులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చేసుకుంటూ, వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, అసలు దీనికి పేరు ఎలా వచ్చింది అంటే, శ్రీ మహావిష్ణువు యొక్క సుఖాశయనం కోసం శేషతల్పం పైన ఆయన పవళించేటువంటి సమయం. ఈ సమయాన్నే అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశినే మనందరం కూడా ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. అసలు ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాశస్త్యము వైకుంఠ ఏకాదశిగా మారడం ఏమిటి అని అడిగితే, వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పము పైన పవళించేటువంటి సమయంలో సమస్త దేవతలందరూ కూడా వచ్చి స్వామివారి సన్నిధిలో ఆయన సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందుకుంటారు. ఆయనకి ఆశీర్వచనం అంటే ఆయన యొక్క ఆశీర్వచనాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో ఉంటారు. కాబట్టి 3 కోట్ల మంది అంటే కోటి మంది దేవతలు 3 కోట్ల మంది దేవతలు అని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా చాలామంది అడిగే విషయం ఏంటంటే, ఏమంటే మీకు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారా అని కొంతమంది పరిహాసంగా మాట్లాడుతుంటారు. కొంతమంది దుర్బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తులు. అదే సనాతన ధర్మం మీద చేసేటువంటి అవాకులు చవాకులు మనకి ఇటువంటి దౌర్భాగ్యాన్ని కలిగిస్తున్నాయి. మనకి 33 మంది దేవతలు మాత్రమే ఉన్నారు. 33 మంది దేవతలే. ఈ 33 మంది దేవతలు 3 కోట్ల మంది దేవతలుగా మనకి పరిడవిల్లుతున్నారు. అంటే వారి వారి యొక్క అనుచర గణం, వారి వారి యొక్క విద్యుత్ ధర్మంలో విభాగాలుగా ఏర్పాటు చేసుకొని 12 ఆదిత్యులు, 11 రుద్రులు, అశ్విని దేవతలు, ఇలా మనకి 33 మంది దేవతలు మాత్రమే ఉన్నారు ప్రధానంగా. ఆ 33 మందిలో ఉన్నటువంటి అనేక రకాల గణాలు, అనేక రకాలైనటువంటి ఇతర యొక్క వారి యొక్క సహచరులందరినీ కలిపి మనం ముక్కోటి దేవతలు అంటే 3 కోట్ల మంది దేవతలుగా విభజించుకున్నాం మనం. ఆఫ్టర్ ఆల్ మనకి ఒక కలెక్టర్ ఆఫీస్లోనే కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఇలా అనేక రకాల విభాగాలు, మళ్ళీ వాళ్ళ కింద పనివాళ్ళు, వాళ్ళ కింద పనివాళ్ళు అందరూ కూడా ఉన్నటువంటి సమూహాన్ని ఏమంటాం, ఆ కార్యాలయాన్ని ఏమంటాం మనం, కలెక్టర్ ఆఫీస్ అంటాం. అలాంటిది ఒక కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు బంట్రోతు నుంచి అందరూ కూడా ఒకే ఆమె ఉన్నప్పుడు ఈ బంట్రోతుని అడగండి ఏం చెప్తాడు, ఎక్కడికి వెళ్తున్నా అంటే ఏమంటాడు, ఎక్కడ పని చేస్తున్నామంటే ఏమంటాడు, కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నా అంటాడు. అంటే ఇలా ఆ విభాగాల్లో అందరూ కూడా కలెక్టర్ ఆఫీసు అనేటువంటి ఎలాగైతే పెట్టుకున్నారో, ఇక్కడ కూడా మన యొక్క 33 మంది దేవతలు అక్కడ మనకి పూర్తిగా 3 కోట్ల మంది దేవతలుగా మారినట్టు కనపడుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు విని మన ధర్మాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఇట్స్ అ వెరీ పర్టికులర్, అదే ఒక అల్గారిథం, ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్గా ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకుంటూ వెళ్ళి మన దేవతల యొక్క స్వరూపాన్ని కొలుచుకునే తత్వము సనాతన హిందూ ధర్మం. కాబట్టి హిందూ ధర్మంలో ఇటువంటి ఏకాదశులకి, మహాశివరాత్రులకి, మాస శివరాత్రులకి విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అందుకనే 365 రోజులు మనకి సనాతన ధర్మంలో ఒక మంచి పని చేయడం కోసమే ఒక వ్రతము, నోమో, జపమో, ఒక మంచి తిథి, పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఇలా 365 రోజులలో కూడా ఒక పండగ ఉంటుంది మనకి. ఇప్పుడు ప్రస్తాంశంలో మనకి వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం ఏమిటంటే, ఇలా 33 అంటే 3 కోట్ల మంది దేవతలు వైకుంఠంలో స్వామివారిని సేవిస్తున్న సమయంలో మనం అందరం కూడా అంటే వారందరూ కూడా స్వామివారికి వెనుక భాగంలో నిండిపోయి ఉంటుంది ఆ వైకుంఠం మొత్తం కూడా. అప్పుడు ఒకే ఒక ద్వారం తెరిచి ఉంటుంది, అది వైకుంఠ ద్వారం. అది స్వామివారు తన యొక్క దృష్టిని దక్షిణం వైపు ఉంచి పవళిస్తారు. కాబట్టి ఆయనకి మనం ఉత్తర ద్వారం నుంచి వెళితే సాక్షాత్కారం పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశి రోజున మనం ఇటువంటి స్వామివారి యొక్క ఉత్తర సింహద్వార దర్శన భాగ్యం చేసుకుంటున్నటువంటి 33 కోట్ల మంది దేవతలు అనగా 33 మంది దేవతల యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకోవచ్చు అన్న భావనతో ఉత్తర సింహద్వారం ద్వారా మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి.
మరి దీని పేరు ముక్కోటి ఏకాదశిగా ఇలా మారింది. అంటే 33 కోట్ల మంది దేవతలు వైకుంఠంలోకి వచ్చి నివసించి స్వామివారిని సేవిస్తున్నారు కాబట్టి అక్కడ మనకి ముక్కోటి దేవతల యొక్క స్వరూపం కూడా కనబడుతుంది కనుక ఆ రోజున ముక్కోటి ఏకాదశిగా మనం దాన్ని జరుపుకుంటున్నాం. వైకుంఠంలో స్వామివారు శేషతల్పం పైన పవళించినటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేటువంటి తిథి ఏకాదశి, అది వైకుంఠ ఏకాదశి. ఈరోజు స్వామివారు నిద్రలోకి వెళ్తూ ఉంటారు. ఆ రోజున మనం స్వామివారి దర్శనం చేసుకుంటే ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుకుంటాం. మన రూపము ఆయన కళ్ళల్లో పడితే చాలు అదృష్టవంతులం. అలా అని భగవంతుడి రూపం ఎప్పుడు ఉండదని కాదు, భగవంతుడి రూపం ఎప్పుడూ సదా భక్తుడి పైన ఉంటుంది. ఆయన యొక్క కళ్ళల్లో మన రూపం ఎప్పుడూ ఉంటుంది. ఆయనకి ఆయన మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు, రక్షిస్తూనే ఉంటాడు, అవసరం వస్తే శిక్షిస్తూ ఉంటాడు కూడా. కాబట్టి సదా మనము ఆ నారాయణ స్వరూపాన్ని మనసులో నిమగ్నము చేసుకొని మనసుని లగ్నము చేసి నారాయణ మంత్రాన్ని జపించిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి తప్పక కలుగుతుంది. ఇందులో సందేహమే లేదు. అనుకున్న పని తప్పకుండా పూర్తవుతుంది. మరి స్వామి ఏకాదశి రోజున నక్తం ఉండమంటారు. అంటే చాలామంది వాడుక భాషలో ఉపవాసం అంటారు. ఉపవాసము అంటే స్వామికి దగ్గరగా ఉండడం. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఆ శివనామస్మరణ కానీ నారాయణ నామస్మరణ కానీ చేయడమే ఉపవాసము, భగవంతుడికి దగ్గరగా ఉండడము. మరి నక్తము అంటే నిరాహారము. మరి ఈ రోజున మనం నిరాహారంగా ఉండాలా స్వామి అంటే ఎవరు చెప్పారు మీకు నిరాహారంగా ఉండమని? అలా ఏం లేదండి. నిరాహారము అంటే భోజనము చెయ్యకపోవడము, తిత్తి వలగ తినకపోవడము. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మన శరీరంలో ప్రతి అంగంలో కూడా భగవంతుడు ఉంటాడు. మీరు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకున్నప్పుడు నరుద్రో రుద్రమర్చయేత్, తను రుద్రుడిగా మారాలంటాడు. అంటే శిరస్సులో, శిఖలో, కంటిలో, కనురెప్పలో, అండములో, అంటే ప్రతి అంగంలో కూడా భగవంతుని ఆవాహన చేసుకొని ఆ రుద్రుని అభిషేకించేటువంటి తత్వము మహాన్యాస రుద్రాభిషేక పారాయణంలో ఆ యొక్క పూజలో కనబడుతుంది మనకి అభిషేకంలో. అలాగా మనము ప్రతి అంగంలో కూడా భగవంతుడు అనేటువంటి ఉంటాడు కాబట్టి మనందరం కూడా నారాయణ మంత్రాన్ని జపము చేసుకుంటూ ఆ స్వామిని కనుక మనం సేవించినట్టయితే అదృష్ట యోగం తప్పకుండా పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మనము మనసులోనే నారాయణ మంత్రాన్ని స్మరణ చేసుకోవాలి. శుద్ధిగా స్వామి నిరాహారం కోసం ఇప్పుడు మనము మన జఠరాగ్నిలో అగ్నిదేవుడు ఉంటాడు. నిరాహారం అంటే పూర్తిగా తినకుండా ఉండడమే, కానీ జఠరాగ్నిలో ఉన్నటువంటి అగ్నిదేవుడికి ఇందాక అనుకున్నాం కదా అవయవాలలో భగవంతుడు ఉంటాడని, అలాగే జఠరములో అగ్నిదేవుడు సాక్షాత్కారం అంటే అగ్నిదేవుడి యొక్క తిష్ట వేసుకొని ఉంటాడు కాబట్టి ఆయన కొరకు మనము నివేదన చేయాలి. అంటే ఏమిటి? కొంతమంది అంటారు ఈ విషయంలో, చూశారా వీళ్ళ కడుపు నింపుకోవడానికి, వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఏదో ఒకడు దేవుడు అని చెప్తాడు. అంటే నాయన అక్కడ ఉన్నటువంటి అగ్నిదేవుడికి సమర్పణ కోసము ఆవు పాలు ఒక గ్లాసు, 2 పళ్ళు ఏవైనా సరే తిని ఉదయం పూట ఆ కడుపులో వేసి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుంటే సరే ఆయన అగ్నిదేవుడి వల్ల మన శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి వలన మనకి బుద్ధి వికాసం ఏర్పడుతుంది. కనుక అటువంటి బుద్ధి వికాసము కొరకు భగవన్నామస్మరణ చేస్తున్నప్పుడు నీరసం వచ్చి అయ్యో నేను ఇక చేయలేనేమో అనుకుంటే బాధపడకుండా అగ్నిదేవుడి ద్వారా వచ్చినటువంటి శక్తిని మనము తీసుకొని వాయువు ద్వారా మంత్రాన్ని ఉచ్చరిస్తూ నారాయణ నారాయణ శ్రీ మహావిష్ణు పాహిమాం పాహిమాం అన్నవారికి ఆ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. ఇలా నిరాహారంగా ఉండాలి. అలాగే మనకి అలా ఒకవేళ ఇలా నిరాహారంగా ఉన్నాం కదా, మరి ఇదే ఏకాదశులలో మనకి అధిక మాసం వస్తే 26 వారాలు వస్తాయి, లేదా 24 ఏకాదశులు వస్తాయి. మరి 24 ఏకాదశిలో ఒక ఏకాదశికి ప్రత్యేకత ఉందండోయ్. ఆ ఒక్క ఏకాదశి రోజున కనుక మనము పూర్తిగా నిరాహారంగా ఉంటే మిగిలిన 23 ఏకాదశుల యొక్క ఉపవాస ఫలితాన్ని, అంటే నక్తం యొక్క ఫలితాన్ని, దీక్షా ఫలితాన్ని, ఏకాదశి వ్రత ఫలితాన్ని పొందుకోవచ్చు. అదెప్పుడు? మనకి నిర్జల ఏకాదశి, ఎండాకాలంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున, వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి అంటారు. మరి అటువంటి నిర్జల ఏకాదశి అనేది మనము గనుక చేసినట్టయితే మిగిలినటువంటి 23 ఏకాదశిల ఉపవాస ఫలితాన్ని పొందుకోవచ్చు. మరి ఇక్కడ నిరాహారంగా ఉండమని చెప్పిన వాళ్ళే అక్కడ నిర్జల ఏకాదశి అంటే జలము కూడా స్వీకరించినటువంటి ఏకాదశి, కేవలం ఆచమనీయం మాత్రమే చేసుకోవాలి. ఉదయ ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాల కాలంలో కేవలం ఆచమనీయం మాత్రమే చేసుకొని ఉపవాసము ఉండేది నిర్జల ఏకాదశి ఉపవాసం. కాబట్టి ఇక్కడ మిగతా వాటిలో నిర్జల ఏకాదశి చెప్పలేగా. అంటే నిరాహారంగా ఉండాలి అంటే ఏమిటి? భోజనం చేయకుండా ఉండాలి, గోధుమలు తినకుండా ఉండాలి,
కేవలం సత్తుపిండి మాత్రమే స్వీకరించాలి అశక్తులైన వారు. అలాగే 2 పళ్ళు కాసిన పాలు తాగి మనము గనుక నిరాహారంగా ఉండగలిగితే భగవంతునికి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వైకుంఠ ముక్కోటి ఏకాదశికే పుత్రదా ఏకాదశి అనే పేరు కూడా ఉంది. పుత్రదా ఏకాదశి ఒక మహారాజుగారు సంతానం పొందుకునే నిమిత్తమై దీక్ష చేస్తున్న బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మగారి యొక్క వరం వలన తప్పకుండా ఈరోజు మనకి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించు, తప్పకుండా నీకు పుత్ర సంతానం అవుతుందని చెప్పడం, ఆ సుకేతునటువంటి మహారాజుకి ఈ ఏకాదశి రోజున స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క దంపతులకి ఒక పుత్రుడు పుట్టడం, అది వైకుంఠ ఏకాదశి అవ్వడం, అదే రోజు ముక్కోటి ఏకాదశి అవ్వడం, అదే రోజున వీరికి సంతానం కలగడం వల్ల దాని పేరు పుత్రదా ఏకాదశిగా మారింది. పుత్రదా ఏకాదశి. అందుకనే ఈ వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని, పుత్రదా ఏకాదశి అని దానికి అనేక రకాల పేర్లున్నాయి. కాబట్టి ఈ రోజున మనము పుత్ర సంతానం పొందే నిమిత్తమే కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అసలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే ప్రాతకాలంలో మనం నిద్ర లేవాలి. ప్రతిరోజు కూడా ప్రాతకాలం లేవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి విష్ణుమూర్తి నామస్మరణతోనే లేచి గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఆ యొక్క నామస్మరణతో, నదీ నామస్మరణతో స్నానం ఆచరించి తలంటు పోసుకొని భక్తిగా ఆ యొక్క విష్ణుమూర్తికి అభిషేకాదులు పంచామృతముల అభిషేకంలో చేసి పురుష సూక్త విధానంగా స్వామివారిని షోడశోపచారయుక్తంగా పూజ చేసి స్వామివారికి మహానివేదన చేసి ఆ రోజు మొత్తం స్వామి సమస్తమైనటువంటి శుభకార్య నిమిత్తమై ఆనందాది అదృష్ట యోగాల కొరకు నేను ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నా అంతిమ సమయంలో సాక్షాత్తుగా నాకు విష్ణులోక సాయుధ్యాన్ని పొందడానికి బ్రతుకున్నంత కాలం కూడా నీ యొక్క నామస్మరణ చేస్తూ నిన్ను వదిలిపెట్టకుండా ధర్మాన్ని పాటిస్తూ స్వధర్మం కోసం పాటుపడుతూ నేను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలన్నటువంటి భావనతో మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. స్వామివారిని రోజు ఇష్టమైనటువంటి పూలతో, సన్నజాజులు, జాజి పువ్వులు, మల్లెలు, అలాగే మందారాలతో స్వామివారిని అర్చన చేయాలి. తులసీదళ మాల స్వామివారికి ధరింపజేయాలి. స్వామివారికి ఇష్టమైనటువంటి గోధుమ పిష్టాన్ని నైవేద్యంగా సమర్పణ చేయాలి. స్వామివారికి మనకి వడపప్పు, పానకము కూడా నివేదన చేయాలి. అలా చేయడం వల్ల స్వామివారు సంతుష్టులు అవుతారు. ఆయనవి స్వీకరించడు. అది తీర్థంగా భావించి మనము తప్పకుండా తీసుకోవాలి. స్వామి ఏకాదశిలో తీర్థం తీసుకోవచ్చా? ఇందాక చెప్పాను కదా, మనము జఠరాగ్ని కోసం చేయనటువంటి 2 పళ్ళు కాసిన పాలు తాగుతున్నప్పుడు ఆ తీర్థాన్ని భగవత్ ప్రసాదంగా తీసుకోవడం వల్ల అచంచలమైనటువంటి ఆనందయోగం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా మనందరము ఎటువంటి సద్భావనతో ఆ తీర్థాన్ని స్వీకరించవచ్చును. తప్పకుండా అటువంటి ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. మరి మనకి ఈ సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ఎల్లుండి అనగా శుక్రవారం రోజున మనకి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి. చాలామంది ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే పంచాంగం పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జ్యోతిష్య పండితులే. కానీ ఆ పంచాంగాన్ని ఎవరు రాస్తున్నారు, దాంట్లో ఏ సమయంలో ఉంది అనేది కూడా తెలియదు మనకి. ఒక ఆయన అరగంటకి వర్జం చెప్తే ఇంకొక ఆయన 45 నిమిషాలు చెప్తున్నాడు వర్జం మధ్య. ఒక ఆయన పంచాంగంలో 10ంటికి ఉంటే ఒక ఆయన పంచాంగంలో 11ంటికి ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, గురుగారు ఎప్పుడండి మరి వర్జం ఎప్పుడు స్వీకరించాలి మేము? ఇలాంటి అపోహలు, అనుమానాల వల్లనే సిద్ధాంతుల రాద్ధాంతం ఎక్కువైపోయింది. అందుకే పండుగలన్నీ కూడా 2 రోజులు, 3 రోజులుగా మారిపోతున్నాయి. ఒక ఆయన ఏకాదశి వ్రతాన్ని ఇలా చేయమంటాడు, ఒక ఆయన ఏకాదశి వ్రతం ఇలా చేయమంటాడు, ఒక ఆయన కలశం పెట్టి చేయమంటాడు. నువ్వు కలశ స్థాపన చేసినా, విగ్రహంతో మీ పూజించినా, ఏదైనా సరే ఈ రోజున భగవన్నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణతో మనం పూజ చేసుకోవాలి. కాబట్టి జనవరి నెల 2025 10వ తేదీ శుక్రవారం రోజున మనకి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా మనం చెప్పబడుతోంది. ఇది మాత్రమే సత్యము. ఇంకొక ఆయన పంచాంగంలో 9వ తేదీ చెప్పారండి. చాలామంది 9వ తేదీ అంటున్నారు, సాయంకాలం లేదంటారు, పొద్దున్న లేదంటారు. ప్రాతకాలంలో ఏకాదశి ఉన్న తిథినే మనం స్వీకరించాలి. సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే ఆ తిథిని స్వీకరించాలి. కానీ మహాశివరాత్రికి, మాస శివరాత్రికి, ప్రదోషకాలం ఉన్నటువంటి చతుర్దశితో ఉన్నటువంటి త్రయోదశితో ఉన్నటువంటి చతుర్దశిని మనము మాస శివరాత్రి, మహాశివరాత్రిగా స్వీకరించాలి. ఒక్కొక్క పండగకి ఒక్కొక్క విధానము, ఒక్కొక్క స్థితి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్థితిని, ఆ యొక్క విధానాన్ని తప్పకుండా మనం ఆచరించాల్సిందే. ఇదంతా కూడా మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క అవతరణ,
భగవంతుడి యొక్క ఉద్దేశము, ఆ పూజ ఎప్పుడు చేసుకోవాలి అనేది ఆ సమయానికి తప్పకుండా చెప్పబడింది. ఆ సిద్ధాంతులు ఆ యొక్క వేదాలలో తప్పకుండా చెప్పబడినటువంటి విధానాన్ని మనం అనుసరించాలి. కాబట్టి మీరందరూ కూడా రేపు ఎల్లుండి శుక్రవారం రోజునే వైకుంఠ ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశి, పుత్రద ఏకాదశికి జరుపుకొని మీరందరూ కూడా వీలైనంత వరకు విష్ణు దేవాలయ సందర్శన. ఇక్కడ మళ్ళీ మీరు ఏమి కాంట్రవర్సీకి వెళ్ళకండి, శివుడు విష్ణువు వేరువేరా అని వెళ్ళకండి. విష్ణు ఆలయంలో వైకుంఠంలో శేషతల్పం పైన పడుకునేది విష్ణుమూర్తే కాబట్టి ఆయన రూపంలో ఉన్నటువంటి శివుడే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయగుం శివ. కాబట్టి ఎవరో ఒక ఆయన మఠాధిపతులు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు, మనకి రామేశ్వరంలో రామాలయం రాముడు కట్టలేదండి అని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, వెటకారపు వ్యక్తులు. అక్కడ వాళ్ళకి విష్ణు సహస్రనామ పాలనలోనే ఈశ్వరౌవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని శ్రీరాముడిని కీర్తించిన వాడు శ్రీ మహా ఈశ్వరుడే, ఆ పరమేశ్వరుడే. మరి ఆ విషయంలో విష్ణు సహస్రనామాల్లోనే ఉంది, కానీ దాన్ని మర్చిపోతున్నారు. ఆ విష్ణు సహస్రనామాలను ఉంది, శివుడి గురించి ఆ నామాల్లోనే చెప్పబడుతుంది. శివుడిని స్మరిస్తే నాకు ప్రీతి అని సాక్షాత్తుగా మనకి భవిష్యత్ పురాణం చెప్పబడింది. అలాగే పద్మపురాణంలోనూ విష్ణు పురాణంలో చెప్పబడింది స్పష్టంగా, మనకి భగవద్గీతలో కూడా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనము ఇలాంటి కుచ్చితమైనటువంటి స్వభావాల వల్ల, పనికిరానటువంటి వ్యక్తుల యొక్క వెధవ సంభాషణల వల్ల ఇటువంటి భేదాలు మనం పెట్టుకొని మన గురించి మనం పక్క వాళ్ళు మనకు తప్పుగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. కాబట్టి అక్కడ రామేశ్వరంలో రాముడి చేత స్థాపించబడినటువంటిది, సీతమ్మ వారి స్వహస్తంతో స్థాపించబడింది. అయోధ్యకు వాళ్ళు ముందు రాలేదు, అయోధ్యలో పుష్పక విమానం దిగిందే ముందు అక్కడ ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. ఒకసారి విష్ణు పురాణాన్ని మీరు తీసుకుంటే తెలుస్తుంది. ఇటువంటి మనలో మనకే లేనటువంటి కుచ్చితాల వల్ల పరాయి మతాల వాళ్ళకి సనాతన ధర్మం యొక్క గొప్పతనం కాస్త అనవసరమైనటువంటి 10 మందిలో దిగజారిపోతూ ఉంటుంది. కాబట్టి నీ సనాతన ధర్మంలో కులమతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నీ ధర్మాన్ని గురించి చెప్పుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మన ధర్మము పరాయి ధర్మాల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఈ రోజున మనకి వైకుంఠ ఏకాదశి రోజున తప్పకుండా ఆ యొక్క స్వామివారి నామస్మరణ చేసుకుంటూ, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ, తప్పకుండా మీరు విష్ణు దేవాలయ సందర్శన, వీలైతే ఉత్తర సింహద్వారాలు తెరిచినటువంటి వాటి నుంచి వెళితే మీకు మంచిది. అంటే ప్రతి విష్ణు ఆలయం కిక్కిరిసిపోతుందండి. మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం 10 కోట్ల మంది ఉన్నాం. మరి వాళ్ళందరూ ఒకేసారి దేవాలయం వెళ్ళరు కదా. అందులో 6 కోట్ల మంది హిందువులు ఉన్నారు. దాని 4 కోట్ల మంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు సమయం సరిపోదు కదా. అదే రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి కదా, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి కదా అని అనుకున్నట్టయితే, మీ ఇంట్లో భగవంతుని యొక్క పటము లేదా, మీ ఇంట్లో దేవాలయం లేదా, దేవుడి గది లేదా? లేదు. దక్షిణ గోడకు మీరు విష్ణుమూర్తిని అక్కడ ఆనించి ఆయనకు పూజ చేసి మీరు శుభ్రంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారానే నేను చేసుకుంటానని చెప్పేసి ఆ యొక్క శ్రీమన్నారాయణకి నమస్కారం చేయండి. లేదు, మనోరథం లేదా మీకు, మనస్సులో విష్ణుమూర్తిని శేషతల్పం పైన ఒక మహావిష్ణువు ఆసీనుడైనటువంటి ఒక చిత్రాన్ని ఆ అమ్మవారు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు ఒత్తుతున్నట్టుగా స్వామివారి సేవ చేసుకుంటున్నట్టుగా ఆయన చుట్టూ కూడా 3 కోటి మంది దేవతలు, 33 మంది దేవతలు ఉన్నట్టుగా మనం భావన చేసి ఆ భగవంతుడిని నీ హృదయ కమలముల నుంచి ఆ యొక్క ఉత్తర సింహద్వారం, నీ హృదయాన్ని ఉత్తర సింహద్వారంగా మార్చుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే నారాయణాయ, ఓ నమో నారాయణాయ అన్నటువంటి మంత్రాన్ని, ఆ నామాన్ని స్మరణ చేస్తూ నీ హృదయంలో నుంచి ఆ స్వామి దర్శనం చేసుకోలేవా? ఆలోచించండి. వీలైతే తప్పకుండా మీరు ఏ విష్ణు ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. వీలవ్వలేదు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వెళ్ళలేము, తిరుమలకే వెళ్ళాలా? ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలా? కిక్కిరిసిన సమయంలో ఉండాలా? బాధపడాలా? ఆ బాధల్లో స్వామివారిని తిట్టాలా, దూషించాలా? అక్కర్లేదు కదా. వీలైతే వెళ్ళండి, వెళ్ళడమే మంచిది. వీలవ్వలేదు, దేవుని గదిలో మీరు పూజ చేసుకొని ఉత్తర సింహద్వారంగా స్వామివారిని నమస్కారం చేసుకోండి. లేదు, ఒక దగ్గర కూర్చొని మీ మనస్సులోని స్వామివారిని నిలుపుకొని ఉత్తర సింహద్వారాన్ని మీరు వెళ్తున్నట్టుగా హాయిగా మీరు ఆ స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆయన ఆశీస్సులు పొందుకోండి. ఇది కదా భాగ్యం అంటే. మనకంటారు యద్భావం తద్భవతి.
మన భావం కరెక్ట్గా ఉండాలి. మనం భగవంతుణ్ణి సేవించే ప్రయత్నం చేయాలి. నీ ఒక పటం పెట్టుకొని పటం ముందు పూజ చేసుకోవచ్చు. లేదా ఇంకొక విచిత్రమైన మాట చెప్పనా, అందరికీ నచ్చకపోవచ్చు. నీ తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ స్వరూపులు కాదా? మీ తల్లిదండ్రులకి లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి వారికి పూజ చేసే భాగ్యాన్ని పొందుకొని సాక్షాత్తుగా మాతాపితృ సమందైవం అన్నటువంటి స్తోత్రాన్ని పాటించి ఆ తల్లిదండ్రుల్ని మీరు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడిగా లక్ష్మీదేవిగా పూజించేటువంటి ప్రయత్నాన్ని చేయరా? అప్పుడు కదా మీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అరే నా భక్తుడు తల్లిదండ్రులకు మించినటువంటి దేవుళ్ళు అడినటువంటి భావనతో నన్ను స్మరిస్తున్నాడు వాడు తల్లిదండ్రులు అని చెప్పేసి భావిస్తాడు. దీనికి ఒక ఉదాహరణ ఉంది, మనకు చెప్పారు. ఎక్కడ మళ్ళీ మనం శివయ్య దగ్గరికి వద్దాం. ఆ యొక్క గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి పెట్టినటువంటి పోటీ గురించి వినే ఉంటారు కదా. మనకి వినాయక చవితి రోజున కథలు వస్తాయి. పార్వతీదేవి ఆ శివుడు ఎవరైతే ముందుగా వెళ్ళి 3 లోకాలు తిరిగి వస్తారో వారికి నేను ఈ యొక్క సైన్యాది విఘ్నాధిపత్యాన్ని ఇస్తానని చెప్పగానే ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వేగంగా వెళ్ళిపోయి అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు, అన్ని స్థానాలు చేస్తుంటాడు. లంబోదరుడు మాత్రం ఏం చేయాలి తికమక పడుతుంటే ఆ తల్లి చెప్తుంది, సాక్షాత్తుగా తల్లిదండ్రులే నీకు అన్ని దేవతల స్వరూపాలు, అన్ని తీర్థాల స్వరూపాలైనా మరి తల్లిదండ్రులు ప్రదక్షిణ చేసుకోనగానే ఆ తల్లిదండ్రులకి సాక్షాత్తుగా వినాయకుడే, గణాలకి అధిపతినటువంటి ఆ వినాయకుడే తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ చేసుకొని 3 తీర్థాలలో 3 మంది ఆ యొక్క 14 భువన భవంతరాలన్నీ కూడా సందర్శన చేసుకొని మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసరికల్లా వినాయకుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసుకుని ఉంటాడు. ఆ మహత్యమే సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడు ఎక్కడైనా సరే గణపతి ముందు కనబడుతుంటాడు. మరి సాక్షాత్తుగా వినాయకుడే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకున్నప్పుడు అన్నిలో కదిలినప్పుడు నీకు ఈ వైకుంఠ ఏకాదశి ఏమిటి? ఎన్ని ఏకాదశి సరే తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులను సాక్షాత్తుగా విష్ణు సమానంగా లక్ష్మీ సమానంగా నువ్వు పూజించి వారి దర్శన భాగ్యాన్ని చేసుకుంటే సాక్షాత్తుగా వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ దర్శనం జరిగినట్టే. ఇందులో ఎటువంటి సందేహం లేదు సుమా. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఆ యొక్క నారాయణ స్వరూపాన్ని పూజించండి, వెంకటేశ్వర స్వామిని పూజించండి, రామయ్యని పూజించండి, లక్ష్మీ నృసింహస్వామిని పూజించండి, అలాగే తల్లిదండ్రులను కూడా పూజించండి. సాక్షాత్తు కనబడిన తల్లిదండ్రులకి నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. వైకుంఠ ఏకాదశి, 3 ఏకాదశి సంపూర్ణ ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఇందులో సందేహం లేదు. ఎవరైనా ఇది తప్పని చెప్పండి. నన్ను ఇదే ఛానల్లో కూర్చొని నేను ఛాలెంజ్ చేస్తాను. ఇది నిజము. ఈ తల్లిదండ్రులు పూజించేటువంటి ఆ శుభ లక్షణము, శుభమైనటువంటి క్షణము మనకి అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైన మన ఆశ్చర్యపోకల్లా. కాబట్టి భక్తితో నీ తల్లిదండ్రులు పూజించండి, శ్రీమన్నారాయణ పూజించండి, ఆ వైకుంఠాధిపతిని పూజించండి అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ 10/1/2025 శుక్రవారం రోజున మనకి ఆ దివ్యమైనటువంటి మంగళ స్వరూపమైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క వైకుంఠ ఏకాదశి ఆ పర్వదినాన్ని పుణ్యమైనటువంటి రోజును మీరందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకొని నిరాహారంగా ఉంటూ మరునాడు 11వ తేదీ శనివారం రోజున మనము ఆ యొక్క ద్వాదశి పారణ ఎవరికైనా బ్రాహ్మణుడికి పిలిచి కాళ్ళు గడిగి అన్నం పెట్టి మీరు ద్వాదశి గడియలు పోకుండా ముందే భోజనం కూడా చేయాలి. ద్వాదశి గడియలు దాటిపోకూడదు మళ్ళీ. కాబట్టి తప్పకుండా మీరు రేపు అనగా శనివారం మధ్యాహ్నం 1 గంట లోపు మీరు ద్వాదశి పారణ చేసుకోవాలి. మీరు తప్పకుండా భోజనం చేసి తప్పకుండా ఆ స్వామివారి యొక్క పూర్తి అయినటువంటి అనుగ్రహాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ విధంగా మీరందరూ కూడా చేసి అఖండమైనటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాదులు, పుత్ర పౌత్రాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.